ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా మొదటగా విడుదలైంది. అయితే ఆ మూవీ ఆశించిన స్థాయిలో ఆడలేదు. దాంతో పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలంతా గ్యాంగ్స్టర్ డ్రామా ఓజీ మీదనే ఆశలు పెట్టుకున్నారు. వాస్తవానికి హరిహర వీరమల్లు సినిమా కంటే కూడా మొదటి నుండి ఓజీ మీదనే అందరికీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కోసమే కొన్ని నెలలుగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఎట్టకేలకు ఈ సినిమా జనం ముందుకు వచ్చింది. మరి యంగ్ డైరెక్టర్ సుజీత్తో డివివి దానయ్య నిర్మించిన ఓజీ మూవీ లవర్స్ అంచనాలకు తగ్గట్టుగా ఉందో లేదో తెలుసుకుందాం. ఓజస్ గంభీర జపాన్లో ఓ దాడి నుండి తప్పించుకుని యుక్త వయసులో ఇండియాకు షిప్లో బయలుదేరతాడు. అందులో సత్యాదాదాపై అటాక్ జరిగితే ఓజీ రక్షిస్తాడు. దాంతో సత్యాదాదా ఓజీని తనతో పాటు ముంబై తీసుకెళ్లిపోతాడు. అక్కడ అండర్ వరల్డ్ డానుగా సత్యాదాదా పేరు తెచ్చుకుంటాడు. అతనికి కుడి భుజంగా ఓజీ నిలుస్తాడు. ఓ హార్బర్ను బేస్ చేసుకుని సత్యాదాదా తన సామ్రాజ్యాన్ని విస్తరింపజేస్తాడు. ఇద్దరు కొడుకులున్న సత్యాదాదా ఓజీని తన మూడో కొడుకుగా భావిస్తుంటాడు. అయితే అనుకోని అవాంతరం కారణంగా సత్యాదాదా కుటుంబాన్ని వీడి ఓజీ అజ్ఞాతంలోకి వెళ్లిపోతాడు. అక్కడ డాక్టర్ కన్మణిని పెళ్లి చేసుకుంటాడు. ఎప్పుడైతే ఓజీ ముంబైని విడిచి వెళ్లిపోతాడో అప్పుడు సత్యాదాదా ఒకప్పటి స్నేహితుడైన పొలిటీషియన్ మిరాజ్కర్ కొడుకులు జిమ్మీ, ఓమీ అండర్ వరల్డ్ పై పట్టు బిగించే ప్రయత్నం చేస్తారు. ఈ సమయంలో కొడుకులిద్దరినీ పోగొట్టుకున్న సత్యాదాదాకు ఓజీ అవసరం పడుతుంది. మరి సత్యాదాదా కోసం ఓజీ తిరిగి ముంబైకి వచ్చాడా? మిరాజ్కర్ కొడుకులకు ఓజీ ఎలా బుద్ధి చెప్పాడు? ముంబై అండర్ వరల్డ్ను ఒకప్పుడు గడగడలాడించిన ఓజీ అసలెందుకు అజ్ఞాతంలోకి వెళ్లాల్సి వచ్చింది? చేయని తప్పుకు ఓజీ తనకు తానే ఎందుకు శిక్ష వేసుకున్నాడు? దాని పర్యవసానం ఏమిటనేది మిగతా కథ. ముంబై అండర్ వరల్డ్ నేపథ్యంలో గడిచిన 50 ఏళ్లలో వివిధ భాషల్లో ఎన్నో సినిమాలు వచ్చాయి. ఆ రకంగా చూస్తే ఓజీ కోసం సుజీత్ రాసుకున్న కథేమీ కొత్తది కాదు. ఈ నేపథ్యంలో అనేక కథలు వచ్చాయి. అయితే హీరో, విలన్తో పాటు ఇతర పాత్రలకు సుజీత్ ఇచ్చిన ఎలివేషన్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. జపాన్లో కథ మొదలు కావడంతో ఏదో కొత్త విషయాన్ని సుజీత్ చెప్పబోతున్నాడనే భావన ఆడియన్స్కు కలుగుతుంది. జపాన్ నుండి ముంబై మహానగరానికి వచ్చిన తర్వాత సత్యాదాదా నేర సామ్రాజ్యాన్ని ఓజీ విస్తరింపజేయడం, ప్యారలర్ గవర్నమెంట్ ను నడిపించే వరకు అది వెళ్లడం ఆసక్తికరంగా ఉంది. రొటీన్ అండర్ వరల్డ్ స్టోరీగా ఇది పైకి కనిపించినా సుజీత్ తనదైన మార్కు స్క్రీన్ ప్లేతో లేయర్స్ గా ఈ కథను నడిపిన తీరు ఆకట్టుకుంది. సత్యాదాదా కుటుంబానికి ఓజీ దూరం కావడం, అజ్ఞాతంలో అతను గడిపిన జీవితం, భార్యతో అనుబంధం, కూతురు కోసం పరితపించే సన్నివేశాలు ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకుంటాయి. సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకు సాగే బ్లడ్ షెడ్ ఒకంత అసహనానికి గురి చేసినా షార్ప్ ఎడిటింగ్ కారణంగా అదేమంత పెద్ద అవరోధంగా అనిపించదు. 1993లో ముంబై నగరాన్ని కుదిపేసిన బాంబ్ బ్లాస్ట్ ఇన్సిడెంట్ ను జ్ఞప్తికి తెచ్చేలా ఈ కథను సుజీత్ రాసుకున్నాడు. క్యారెక్టర్స్ ఎలివేషన్స్ మీద పెట్టిన శ్రద్ధ సుజీత్ అండ్ టీమ్ స్టోరీ మీద పెట్టలేదని తెలిసిపోతోంది. కథ మరింత బలంగా ఉండి ఉంటే ఓజీ రేంజ్ మరింత పెరిగుండేది. నటీనటుల విషయానికొస్తే పవన్ కళ్యాణ్ ఎంట్రీ కాస్త ఆలస్యంగా జరిగినా స్టోరీలో మిక్స్ చేసిన విధానం ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటుంది. పవన్ కళ్యాణ్ తెర మీద కనిపించే ప్రతి సీన్ హైలో ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. దాంతో ఫ్యాన్స్ కు పూనకాలు రావడం ఖాయం. నాన్ చాక్తో పవన్ కళ్యాణ్ చేసే ఫస్ట్ ఫైట్ చూస్తే కెరీర్ ప్రారంభంలో పవన్ చేసిన యాక్షన్ సీన్స్ గుర్తొస్తాయి. అలానే క్లైమాక్స్ లో చేతిలోకి తీసుకునే ఆయుధానికి జానీ పేరు పెట్టడం కూడా ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ తెప్పించేదే. ఈ సినిమాలో పవన్ తర్వాత ఖచ్చితంగా మాట్లాడాల్సింది శ్రియారెడ్డి గురించి. సత్యదాదా కోడలుగా పౌరుషానికి ప్రతీక అన్నట్టుగా శ్రియారెడ్డి గీత పాత్రను పోషించింది. అండర్ వరల్డ్ డాన్ పాత్రలు ప్రకాష్ రాజుకు కొట్టిన పిండి అయినా మరింత మెచ్యూరిటీతో దీన్ని పోషించారు. ఇమ్రాన్ హష్మీ స్క్రీన్ ప్రెజెన్స్ సూపర్. ఈ మధ్య వచ్చిన రజాకార్ మూవీలో సర్దార్ పటేల్ గా నటించిన తేజ్ సప్రు ప్రధాన ప్రతినాయకుడిగా యాక్ట్ చేశారు. ప్రియాంక అరుళ్ మోహన్ కు లిమిటెడ్ స్క్రీన్ స్పేస్ లభించిన మెరుగైన నటన ప్రదర్శించింది. ఇతర ప్రధాన పాత్రలను సుదేవ్ నాయర్, అర్జున్ దాస్, అభిమన్యు సింగ్, కిక్ శ్యామ్, హరీష్ ఉత్తమన్, ఉపేంద్ర లిమాయే, శుభలేఖ సుధాకర్ తదితరులు పోషించారు. అజయ్ ఘోష్, జీవా, రాహుల్ రవీంద్రన్, సుహాస్, శ్రీకాంత్ అయ్యంగార్, సమెట గాంధీ కూడా తెర మీద కనిపిస్తారు. జాకీ ష్రాఫ్ ఒకే ఒక్క సీన్లో మెరుపులా మెరిశాడు.
బేసికల్గా ఓజీ సినిమాను నిలబెట్టింది నటీనటులే కాదు, చీఫ్ టెక్నీషియన్స్ కూడా. తమన్ ఎప్పట్లానే తన ఆర్ఆర్తో కట్టిపడేశాడు. పవన్ కళ్యాణ్తో తను వర్క్ చేసిన వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో సినిమాలకు మించిపోయేలా నేపథ్య సంగీతం అందించాడు. రవి కే చంద్రన్, మనోజ్ పరమహంస బెస్ట్ సినిమాటోగ్రఫీ అందించారు. నవీన్ నులి తన ఎడిటింగ్తో మెస్మరైజ్ చేశాడు. విఎఫ్ఎక్స్ కూడా బాగుంది. డివివి దానయ్య ఖర్చుకు వెనకాడలేదనే విషయం ప్రతి ఫ్రేమ్లో తెలుస్తోంది. సుజీత్ ఓ ఫ్యాన్ బాయ్గా ఈ సినిమాను తీశాడు అనేది అర్థమవుతోంది. ఓపెనింగ్ నుండి ఎండింగ్ వరకు నాన్ స్టాప్గా సాగే యాక్షన్ సీన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ను ఏ మేరకు అలరిస్తాయో చెప్పలేం, కానీ యాక్షన్ మూవీస్ ఇష్టపడే వారికి ఓజీ దసరా డబుల్ ధమాకా అని చెప్పచ్చు.